అగ్రరాజ్యం అమెరికాలో మొట్టమొదటిసారి నైట్రోజన్ గ్యాస్ ను పీల్పించడం ద్వారా మరణశిక్షను అమలు చేయబోతున్నారు. ఈ మేరకు అలబామా రాష్ట్ర అధికారులకు యుఎస్ ఫెడరల్ జడ్జి అనుమతి ఇచ్చారు. 1988లో కిరాయి హత్యకు పాల్పడిన కెన్నెత్ స్మిత్ అనే వ్యక్తికి ఈ విధానంలో మరణదండన విధించనున్నారు. ఈ నెల 25న అలబామాలో శిక్షను అమలు చేయనున్నారు. రానున్న లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే ఎన్నికల సన్నద్ధతపైలో ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. లోక్సభ కోఆర్డినేటర్లతో అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. దీనికి తెలంగాణలోని కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల కోఆర్డినేటర్లు హాజరు కానున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తానేనని మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందర్ రెడ్డి ప్రకటించుకున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రామచంద్రారెడ్డి స్థానాన్ని తాను భర్తీ చేస్తానని నియోజకవర్గంలోని గ్రామాల్లో గోవిందర్ రెడ్డి ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ క్రికెటర్ అంబటి రాయుడుని జనసేనలోకి చేర్చుకుని ఎన్నికల బరిలోకి దించాలని ఆ పార్టీ యోచిస్తుంది. ఆయన పేరు గుంటూరు లేదా మచిలీపట్నం స్థానాలకు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. బందరులో మాజీ ఎంపీ కొనకళ్లను అసెంబ్లీకి పంపాలన్న ప్రతిపాదనను టీడీపీ ముందు పవన్ పెట్టే అవకాశముందని తెలుస్తోంది. దీనివల్ల మచిలీపట్నంలోని యువతతో పాటు కొన్ని సామాజిక వర్గాల ఓట్లు సాలిడ్గా కూటమి అభ్యర్థులకు పడతాయని భావిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. గుంటూరులో మందకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ అపాయింట్మెంట్ కోసం ఈ నెల 12న లేఖ రాస్తా. ఆయన స్పందించే విధానాన్ని బట్టి రాజకీయ నిర్ణయం తీసుకుంటా అని అన్నారు.